బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధ శ్రీ లలిత పరమేశ్వరి జ్యోతిష్యాలయం వంశపారపర్యంగా గత 3 తరాలుగా జ్యోతిష్య శాస్త్రంలో అనుభవం కలిగి ఎన్నో వేల జాతకాలు వేసిన ప్రజ్ఞ కలిగిన జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు మీ పుట్టిన సంవత్సరం, నెల, తేదీని బట్టి మీ సంపూర్ణ జాతకం చెప్పగలరు. జాతకం లేని వారికి నేరుగా కలిసిన ఎడల మీ ఫోటో, మీ యొక్క ముఖ లక్షణములను చూసి మీ జాతకం చెప్పగలరు. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, సంతాన సమస్యలు, కోర్టు వ్యవహారములు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో అశాంతి, రాజకీయ వ్యవహారములు మొదలగు సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపగలరు. సంప్రదించండి శ్రీ లలిత పరమేశ్వరి జ్యోతిష్యాలయం. జ్యోతిష్య రత్న, జ్యోతిష్య భూషణ బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు, రాజమండ్రి. సెల్ 9492112211 మరియు 6262312345. శ్రీమన్మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వేళ బీసీఎన్ మరియు సిసిసి ప్రేక్షకులు ఈ యొక్క దశ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య శ్రీయాలతో ఉండి వారు అనుకున్న కోరికలన్నీ దిగ్విజయంగా సాగాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తూ భారతీయ పరమేశ్వర ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ యొక్క విషయం వేళ ప్రధానమైన విషయం చూసుకున్నట్లయితే చాలామందికి ఈ వివాహ సమస్యలతోటి సతమతం అవుతూ నా దగ్గరికి వచ్చారు. ఈ వివాహ సమస్యలు ఏ రకంగా ఉంటాయి ఏమిటి అన్నది చూసుకున్నట్లయితే శాస్త్రరీత్యా ప్రధానంగా ఈ యొక్క పంచాంగ వివరణ చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పేరు బలాన్నో లేకపోతే నక్షత్ర బలాన్నో వెళ్ళిపోతున్నారు బయట. అలా కాకుండా నేను చెప్పే విషయం ఏంటంటే ఈ పుట్టిన తేదీ, సంవత్సరం, నెల, సమయం, డేట్ ఆఫ్ బర్త్, టైము ప్రతి ఒక్కరికి ఉన్నాయి కాబట్టి ఈవేళ షష్టాష్టక లగ్నాలు అని చెప్తాం జ్యోతిష శాస్త్రంలో. అంటే లగ్నాత్తు 6వ స్థానంలో ఉన్న, 8వ స్థానంలో ఉన్న వధువుకు కానీ వరుడికి కానీ, అంటే ఆడవారికి కానీ మగవారికి కానీ షష్టాష్టక లగ్నాలు ఉన్నట్లయితే వివాహం చేయరాదు. తదుపరి షష్టాష్టక రాశులు కూడా జ్యోతిష శాస్త్రం రీత్యా వివాహం చేయకూడదు అని ఉంది. తదుపరి కుజదోష వివరణలో చాలామంది వేళ కంప్యూటర్లు చూపించుకుని, అంటే కంప్యూటర్ చూపించుకుని అంటే జాతకములు కంప్యూటర్లో కొట్టుకుని వాళ్ళంతటి వాళ్ళు కుజదోషం లేదండి ఆ అమ్మాయికి, మా అబ్బాయికి కుజదోషం ఉంది, లేకపోతే ఆ అమ్మాయికి కుజదోషం ఉంది, మా అబ్బాయికి లేదు, లైట్గా ఉంది కుజదోషం అన్న వివరంతో చాలామంది సతమతం అవుతున్నారు. దీంట్లో లైట్గా ఉండడం, హెవీగా ఉండడం కుజదోషం అన్నది శాస్త్రంలో లేదు. దెర్ ఈజ్ నో అమెండ్మెంట్స్. ఇటువంటి అమెండ్మెంట్స్ తీసుకోవడానికి సరిపోదండి కుజదోషం ఉన్నప్పుడు. ఏమిటి కుజదోషం అని చాలామంది సతమతం అవుతూ ఉంటారు. కొంతమంది మిడిమిడి జ్ఞానంతో కుజదోషం లైట్గా ఉంది మీ అబ్బాయికి, పర్లేదు చేసేయచ్చు అమ్మాయితో అని చెప్తున్నారు. తదుపరి వీళ్ళు 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత ఆకస్మికంగా కొన్ని అనివార్య కారణాల వల్ల గొడవలు అవ్వడం కానీ, లేదా వరుడికి యాక్సిడెంట్స్ అవుతూ ఉండడం కానీ, లేదా రకరకాల సమస్యలతో గొడవలు అవుతూ ఉండడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక వ్యక్తి జాతకంలో కుజదోషం ఉంది, ఆడపిల్ల జాతకంలో కుజదోషం లేదు అనుకున్నట్లయితే ఆ వివాహం చేయరాదు. లేదా అమ్మాయి జాతకంలో కుజదోషం ఉంది, అబ్బాయికి లేదు అనుకున్నట్లయితే చేయరాదు. ఎట్టి పరిస్థితులను ఈ యొక్క శాస్త్రం రీత్యా కాకుండా గంటల పంచాంగం పుట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధాంతావుడు. నేను ఎవరిని విమర్శించడం లేదు ఈ ప్రోగ్రాంలో. ప్రధానంగా ఒకరు మరియు ఇద్దరికి ప్రిఫరెన్స్ చేస్తే కానీ వివాహం ముందుకు వెళ్ళకండి. ఎందుకంటే జాతకరీత్యా జన్మలగ్నవశాత్తు జన్మస్థానంలో, అంటే మొదటి స్థానంలో ఉన్నా, లేదా 2వ స్థానం కుటుంబ స్థానంలో ఉన్నా, చతుర్థ స్థానంలో ఉన్నా, లేదా 7వ స్థానం అంటే సప్తమ స్థానంలో ఉన్నా, ఆయుర్దాయమైన అష్టమ స్థానంలో ఉన్నా, ఏ స్థానమైన 12వ స్థానంలో ఉన్నా ఈ కుజదోష ప్రభావం ఉన్నట్టుగా లెక్క. ఈ కుజదోష ప్రభావం ఉన్నప్పుడు తక్షణమే వివాహం చేయరాదు అని జాతక పారిజాతములో 13వ అధ్యాయంలో ఉంది. ఈ అధ్యాయ వివరణ పూర్తిగా వివరణ తెలుసున్న జ్యోతిష్యుడి దగ్గరికే వెళ్ళి తమరి జాతక పరిశీలన చేయించడం అనేది ముందుగానే విద్య ఎందు కానీ, ఉద్యోగం ఎందు కానీ, లేదా స్థానచలనం ఎందు కానీ, వివాహ విషయంలో కానీ, లేదా ఉన్నత ప్రమోషన్స్ కానీ కావాలనుకున్న వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైము, సమయం ఉన్నట్లయితే తక్షణమే
ఈ యొక్క జాతకం గురించి పరిపక్వతంగా చెప్పగలం. ఎందువల్ల అనుకున్నట్లయితే ఒక జన్మరాశి ఉసార్ట్ వేసినట్టయితే దాంట్లో లగ్నాత్తు 12 స్థానాలు 360 డిగ్రీలు ఉన్న 12 స్థానాలు కూడా వివరణ చెప్పడం జరుగుతుంది. హలో, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ నుంచి అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు చెప్పండి. హలో, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అన్నయ్య గారి గురించి అండి. చెప్పండి, మీ అన్నయ్య గారి డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి ఒక నిమిషం అండి. ఏం కావాలి చెప్పండి బాబు, దేని గురించి? అదే పెళ్లి గురించేనండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ మరి పట్టుకుని మీరు ఆన్లైన్లో లైన్కి కలిసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైము టక్మని ఖచ్చితంగా పట్టుకున్నట్లయితే ఆ, ఎప్పుడు పుట్టారు అయినా ఓకేనండి. ఓకే, అది తీసుకున్నారా? మళ్ళీ చేయమంటారండి? డేట్ ఆఫ్ బర్త్ టైము చేత చెప్పండి గమని. గమని చెప్పమంటున్నారు. సరే, మళ్ళీ చేస్తానండి. వేళ లైవ్లో చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏం అడుగుదాం అనుకున్నాం ముందుగానే మన చేతిలో అది పట్టుకుని చాలా చిన్న విషయం. డేట్ ఆఫ్ బర్త్ టైం పుచ్చుకున్నట్లయితే తక్షణమే మీకు ఒక 2 నిమిషాల చక్రం వేసి రాశి చక్రం దాని యొక్క వివరణ చెప్పడం జరుగుతుంది. ఈవేళ హలో హలో, అమ్మా, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? నేను రాజమండ్రి నుంచే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? మా అబ్బాయి గురించి అండి. చెప్పండి. అంటే మా అబ్బాయికి పెళ్ళి అవసరం లేదండి, సంబంధం వచ్చినా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనేసి. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి ఒకసారి. 94 ఆ, 4వ నెల ఉమ్. 1994. అమ్మా, 1994 4వ నెల తారీఖు చెప్పండి. తారీఖు 4వ తారీఖు. 4వ తారీఖు 4వ నెల 1994 ఎంతేనా? అవునండి. ఎన్ని గంటలకు పుట్టారమ్మా ఉజ్జాయింపుగాను? 10:30 సార్. ఎప్పుడండి, ఉదయమా రాత్రా? ఉదయం సార్. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం మకర రాశి వచ్చింది, తెలుసా మీ అబ్బాయిది? తెలియదు సార్, చూస్తలేదు సోమవారం నాడు పుట్టాడమ్మా? సార్. సోమవారం నాడు పుట్టాడా? సార్ సార్. ఏం కావాలి, వివాహం గురించా? అవును సార్. నా సంబంధాలు వస్తున్నాయి సార్, వచ్చి మళ్ళీ వాళ్ళే వెళ్ళిపోతున్నారు. సార్ లైన్లో ఉండండి. అదే ఈసారి వస్తుందమ్మా, రేపు ఆగస్టు 7వ తారీఖు వరకు సమయం బాగోలేదు. సంబంధాలు వచ్చినా కుదరకపోవడం గల కారణం అయితే సరైన స్టాండర్డ్గా కనిపించడం లేదు. బాబు ఏం చదివాడు? ఇంజనీరింగ్ చదివాడా? మధ్యలో చదువు ఆఫ్ చేసేయడం జరిగిందా? సార్, ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఆగిపోయాడు సార్. అమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఆగిపోయాడు సార్. చదువు మధ్యలో ఆగిపోయింది, అవునా? అవును సార్. అవును, దానివల్ల వివాహ విషయాల్లో కొంచెం కుంటుపడేటట్టుగా కనిపిస్తున్నాయి. సంబంధాలు వచ్చే చెప్తామని చెప్పి మళ్ళీ చెప్పపోవడం ఇవి జరుగుతున్నాయి. ఎందుకంటే జాతకంలో 3వ స్థానంలో రవి బుధులు ఉన్న కారణంగా బుధుడు నీచిపట్టు ఉన్నాడు మీ వాడి జాతకంలో. దీని మంది ఎవరికైనా జ్యోతిషుడు చూపించుకున్నా మళ్ళీ చెప్తా ఉంటారు, మీరు ఫోన్ చేయడమే తప్ప మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రాదు, అవునా కాదా? అవును సార్. అవును సార్. దీని యొక్క విషయంలో ఒకసారి మీకు దగ్గరలోని పురోహితుడి దగ్గర నేను రాసిస్తాను. ప్రోగ్రాం అయిపోయాక సంకల్పం అది. జాతకరీత్యా జన్మలగ్నవశాత్తు సప్తమ లాభస్థానస్థిత తృతీయ దోష పరిహారార్థం అని చెప్పాలి. ఎందుకంటే బుధుడు దోష పరిహారంలో ఉన్నాడు మీ వాడి జాతకంలో, దానివల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. వివాహానికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది, అవునా కదా? ఏమండి, వినిపిస్తుందా అమ్మా? కొంచెం మీరు గట్టిగా మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించి. సిద్ధార్థకి వెళ్ళాము సార్ మేము. వెళ్తే ఏదో పూజ చేయాలని అన్నారండి. ఆల్రెడీ సమయం అయిపోయింది కదా కింద. అమ్మా, నా మాట విను. ఆయన చేస్తానన్నారు. టీవీ విషయం ఏంటంటే అండి, మీకు అర్థమవుతుందా? కిందటి సంవత్సరమే వివాహం అయిపోతుందని చెప్పారు, కానీ ఆలస్యం అయిపోయింది. నవంబర్లోనే వివాహం అయిపోతుందని చెప్పారు, అవునా?
సార్ ఈ పూర్తి చేస్తే 2 నెలల్లో నీకు సంబంధాలు వచ్చేస్తాయన్నారు సార్. ఏమీ రాలేదు. అప్పుడే 2 నెలలు వచ్చి పూర్తి చేసి. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఏమీ వినండి, రావట్లేదు సార్. రేపు ఆగస్టు 3వ తారీఖు దాటిన తర్వాత వివాహం కుదిరిపోతుంది. ఆయ్. కుర్రాడికి కాకినాడ దగ్గర నుంచి వస్తున్న సంబంధం. మీ చుట్టాలు ఎవరన్నా కాకినాడలో ఉన్నారా? అవును సార్, ఉన్నారు సార్. ఇప్పుడు కొంచెం వాల్యూమ్ పెంచి మాట్లాడమ్మా. ఉన్నారు సార్, కాకినాడలో ఉన్నారు సార్. కాకినాడలో మీ చుట్టాల ద్వారా కుదురుతుందట. ప్రశ్న లగ్నం చూసినట్లయితే గ్యారంటీగా కాకినాడ వాళ్ళ సంబంధం చెప్తారు. రేపు ఆగస్టు 7వ తారీఖు దాటిన తర్వాత కుదిరి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. బండి మీద చాలా నెమ్మదిగా వెళ్ళమని చెప్పండి. వాహన ప్రమాదాలు కనిపిస్తున్నాయి కుర్రాడి జాతకంలో. ఎందువల్ల అనుకున్నట్లయితే రాహు కొంచెం వీక్గా ఉన్నాడు. దానివల్ల దొరికితే 3.5 క్యారెట్లు కుడి చేతి మధ్య వేలికి, అంటే ఈ వేలికి గోమేధికం అనే రత్నం పెట్టించండి ఏమా, చాలా బాగుంటుంది. ఆగస్టు 7వ తారీఖు దాటిన తర్వాత కంపల్సరీ కుదిరిపోయింది గురుగారు అని మీరే ఫోన్ చేస్తారు మళ్ళీ అమ్మా. అలాగే సార్. సార్ ఏ ఉంగరం సార్ చేయించమంటున్నారా? అమ్మా మీరు కొంచెం వాయిస్ గట్టిగా మాట్లాడండి. అదే సార్, ఉంగరం చేయించమంటున్నారు కదా. గోమేధికం అనే రత్నం కుడి చేతి మధ్య వేలికి తక్షణమే పెట్టించండి. మీకు తెలియపోయినట్లయితే ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయాక నా డిజిటల్లో ఈ నెంబర్ 9492112211కి ఫోన్ చేసి నాకు కలిసినట్లయితే ఎలా ఉంటుందో రత్నం, ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ రోజు ధరిస్తే బాగుంటుందో అది మీకు చెప్పడం జరుగుతుంది ఏమా. అలాగే సార్, అలాగే సార్. మరి ఈవేళ ఉన్న విషయముల్లో ప్రధానంగా ఇందాక కుజదోష వివరణ గురించి మీకు చెప్పడం జరిగింది. దీంట్లో కూడా భావచక్రం, రాశి చక్రం, అంశచక్రం అని 3 చక్రాలు వివరించడం జరుగుతుంది ఉత్తరాంధ్రలో. దీనికి బయట కూడా D1, D2, D3, D4, D5, D6 అండ్ D16 వరకు చార్ట్లెస్ కంప్యూటర్లో ఇచ్చేస్తున్నారే తప్ప కంప్యూటర్ జాతకం వాళ్ళు దాని ఎక్స్ప్లెనేషన్ అంటే పరిశీలన భాగం ఎవరు చేయటం లేదని నాకు తెలుసుండి ఉత్తరాంధ్రలో. ఈ D16. హలో, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే, చెప్పండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారండి? మా వారి గురించేనండి. చెప్పండి, మీ వారి డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానండి, పేరు మాత్రం శేషారావు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి. ఏంటండి మీ వారి పేరు? శేషారావు గారండి. నరసరావు గారండి? శేషారావు గారు. శేషారావు. శేషారావు. ఏం కావాలి మీకు, దేని గురించి? ఆల్రెడీ ఈవేళ నిన్న కాదుటండి, ప్రశ్నలో ఆలోచించినట్టయితే లగ్నం కడుతుంటే ఆల్రెడీ 12 సంవత్సరాల నుంచి బాగోలేదు. ఏ పని అనుకున్నా అవ్వకపోవడం, ఇంట్లో మాట వినకపోవడం, మీరు ఒకటి చెప్తే ఆయన ఒకటి చేస్తూ ఉండడం, ఇలాంటివి జరుగుతున్నాయి అవునా? ఎంత డబ్బు వచ్చినా చేతిలో నిలబట్టలేట. మా వినిపిస్తుందా? ఇప్పుడు విషయం ఏంటంటే ఏ మాట కూడా ముందుకు వెళ్ళకపోవడం, ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉండడం, ఇద్దరి మధ్య మాట పట్టుదల ఎక్కువగా వస్తూ ఉండడం, ఇవి జరుగుతున్నాయిట. ఆయన ఎవరి మాట గమ్మును వినరు అవునా? దీని యొక్క పరిణామంలో సాయిబాబా ఎక్కువ ఇంట్లో కనిపిస్తున్నారు. ఎవరన్నా కొలుస్తారా? సాయిబాబా వారిని కొలుస్తారా ఎక్కువ ఇంట్లో? అదే సాయిబాబా కనిపిస్తున్నారు ఇంట్లో ఎక్కువ, అవునా కాదా అని మీరు సఖ్యతగా ప్రశాంతి. ఏం కావాలి శేషారావు గారి గురించి? అదేండి, ఏమన్నా పని అవుతలేదండి దాని గురించి. ఇప్పుడు పని చేయండి అమ్మా, ప్రక్రియ విధానం చాలా జాగ్రత్తగా వినండి. ఒక గులాబీ రంగు గుడ్డ తీసుకుని, రవికుల గుడ్డ మొక్క ఏదో కొంచెం రవికుల గుడ్డ మొక్క మంచిది తీసుకుని గులాబీ రంగుది, దాంట్లో పెసలు మంగళవారం నాడు రాత్రి నానబెట్టి, ఒక 1/2 కేజీ ఎక్కువ అక్కర్లేదు, 1/2 కేజీ పెసలు మంగళవారం నాడు రాత్రి నానబెట్టి ప్రతి బుధవారం ఆ నానబెట్టిన పెసలు ఈ గుడ్డతో పాటు నదిలో కానీ చెరువులో కానీ వేసేయండి. మీకు అర్థమైందా? అది 14 బుధవారాలు చెయ్యాలి. ఇలా చేయడం వల్ల అనుకున్న కోరికలన్నీ సిద్ధిస్తూ ఉంటాయి. శేషారావు గారు ప్రశాంతంగా మీతోటి వాతావరణం ముందుకు కొనసాగిస్తారు. ఆయనకి జాతకం రీత్యా షుగర్ వచ్చి ఆస్కారాలు కనిపిస్తున్నాయి, కాళ్ళు మంటలు, అరికాలు తిమ్మిర్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయని చెప్తూ ఉంటాడు, అవునా కదా? నిజమేనా నేను చెప్పింది, అబద్ధమా? దీని మధ్య ఇద్దరి మధ్య మనస్పర్ధలు, అరుపులు, కేకలుగా కనిపిస్తోంది. మీరు ఈ ప్రక్రియ విధానం చిన్న చితక్కి అరుపులు, కేకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంటి దగ్గర. ఇంట్లో వాళ్ళు అంటే పట్టలేదు, స్నేహితులు అంటే బాగా మక్కువగా చూపిస్తాడు. ఎంతసేపు అయితే ఎక్కడికి వెళ్ళావేంటి అంటే చెప్పడు ఆయన, అవునా కదా?
ఈ యొక్క వివరణలో నేను చెప్పిన ప్రక్రియా విధానం 14 బుధవారాలు చేయండి. గులాబీ రంగు ఆ. రేకుల గుడ్డ మొక్కలో ఈ యొక్క పెసలు నానబెట్టిన గులాబీ పెసలు రంగులోనండి పెసలు? పెసలు పావు కేజీ. ఆయ్. ఇది చాలా తాంత్రికమైన రిజల్ట్. ఇలా మీరు చేసిన ఎడల 14 వారాలు. మీ పేరేమిటి? లక్ష్మ అదేనండి. అదే. ఏమా? చెప్పండి సార్. 14 బుధవారాలు చేయండి. ఆ, మీకు అలాగేనండి, 8వ అలాగేనండి. బుధవారం అయ్యేటాడు అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుంది. దాంట్లో చూడక్కర్లేదు. ఆయ్. ఏమా? అలాగేనండి. వ్యాలి ఏంటి అనుకున్నట్లయితే చాలామంది తెలిసి తెలియక ఈ విద్యని వేరే విద్య అని తెలిసి తెలియని చాలామంది తాంత్రిక విద్య అంటే ఏంటి అని తెలియని వాళ్ళు ఇది క్షుద్ర విద్య అనుకుని పొరపాటు పడుతూ ఉంటారు. చాలా ఉట్టిది. అది మనసులో ఉంటే తీసి పక్కన పడేయండి. ఎవరైనా సరే ప్రేక్షకులు చూసి ప్రతి ఒక్కరికి నేను చేసి విన్నపం ఏంటంటే, తాంత్రికమైన విద్య అంటే ఒక వ్యక్తిని, మామూలుగా ఉన్న వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి అంటే మన చేతితో మనం పంచభూతాలకి ఏ రకంగా అర్పించాలి, ఏ యొక్క జాతకం రీత్యా ఏ యొక్కవి అర్పిస్తే మన మాట వెంటాయ పంచభూతాలు అన్నది ఇక్కడ విశ్వంలో చాలా ఉంటాయండి. వేళ హోమం చేయించుకోవాలంటే సామాన్యుడి పరిస్థితి కాదు. 10-15 వేల రూపాయలు అవుతుంది. మన చేతితో మనం చేసుకునే ప్రక్రియా విధానాలు తాంత్రిక విద్యలో ఉన్నాయి. అవి ఏమిటి ఎలాగన్నది మీకు కావాలనుకున్నట్లయితే ప్రతి ఒక్క మనిషి, ఆడవారైనా మగవారైనా, దీనికి మతం లేదు, కులం లేదు, ఏ వ్యక్తి అయినా తన చేతితో తను చేసుకోవచ్చు. ఇది దేవతారాధనకు సంబంధించింది కాదు. తాంత్రిక విద్య మీన్స్ మీ అంతటా మీరు చేసుకొని మీ జాతకంలో ఉన్న దోష పరిహారాలు మీ చేతితో మీరు కడుక్కునే విధానం మీకు చెప్పడం జరుగుతుంది. ఇది అరుదుగా దొరికే విద్య. ఇది ప్రత్యేకంగా కేరళ, ఒరిస్సా రాష్ట్రాల్లో మాత్రమే నడవడికలో నడుస్తుంది. ఇప్పుడు మీరు కావాలి అనుకున్నట్లయితే 9492112211 అనే నెంబర్కి నాకు ఫోన్ చేసినట్లయితే ఈ విధి విధానాలు మీ జాతకం రీత్యా ఏం చేసుకుంటే ముందుకు వెళ్తారు అన్నది మీకు చెప్పడం జరుగుతుంది. హలో, హలో. ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, కడిగండి. చెప్పండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. 96 అండి, December 5 అండి. సమయం ఎన్ని గంటలకు పుట్టారండి? 10:21 అండి. ఉదయమా రాత్రా? ఉదయం అండి. సార్ లైన్లో ఉండండి. ఆ. 5/12/96 అంతే కదండి? అవునండి, December 5 అండి. ఏం కావాలండి? దేని గురించి తెలుసుకుందాం అనుకున్నారు మీరు? మ్యారేజ్ గురించి అండి. హస్త నక్షత్రం 1వ పాదం తెలుసా మీకు? హస్త నక్షత్రం 1వ పాదం కన్యారాశి అండి. అవును, గురువారం నాడు జన్మించారు. అవునండి, అవునండి. కుజదోష ప్రభావం ఎక్కువగా ఉంది మీ జాతకంలో. ఒకసారి కుజుడికి ఒకసారి జపం చేయించారా ఎక్కడైనాను? చేయించానండి. ఆల్రెడీ రాజమండ్రి పుస్తకాల దేవుడు నవగ్రహ శాంతి ఘటన చేయించాను. ఒక ప్రక్రియ విధానం చేయండి. ప్రతి శనివారం ఒక 5 రూపాయల నువ్వులు, ఒక పావు కేజీ ఉలవలు కలిపేసి, వినిపిస్తుందండి, ఒక 5 రూపాయల నువ్వులు, ఒక పావు కేజీ ఉలవలు అయితే శుక్రవారం నాడు రాత్రి నానబెట్టి శనివారం నాడు ఉదయం అవి తీసుకుని ఒక నల్లగుడ్డ తీసుకుని దాంట్లో కలిపి గోదావరి గట్టి దగ్గర నదిలో కలపకూడదండి. ఓపెన్ చేసి నదికి చూపించేలాగా గుడ్డ ఓపెన్ చేసి అక్కడ పెట్టేయండి. అది కుక్క తినడం కానీ ఏదో ఒక జీవి తినడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఒక 5 రూపాయల నువ్వులు, ఒక పావు కేజీ ఉలవలు, శుక్రవారం నాడు రాత్రి నానబెడతారు. అవునండి. ఆ 5 రూపాయల నువ్వులు ఈ యొక్క ఉలవలతో కలిపేసి నల్లగుడ్డలో కలిపి గోదావరి నది దగ్గర కానీ చెరుకు దగ్గర కానీ ఎక్కడైతే అక్కడ తీసుకెళ్ళి గుడ్డ ఉప్పేసి మనసులో కోరిక తలుచుకోండి. ఏంటి? మీకు వివాహం కుదరాలి మెయిన్గా. అవునా? చివరి వరకు వచ్చాక ఆగిపోతూ ఉంటుంది. మీకు నచ్చిన వాళ్ళకి నచ్చటం లేదు, వాళ్ళకి నచ్చిన మీకు నచ్చటం లేదు. అవునా? అసలు మన ఫిబ్రవరి నెల అయిపోవాలి. చివరి వరకు వచ్చాక తాంబూలాల దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోయింది. నిజమేనా అన్నది? ఎందుకంటే మీ వివాహ సమయం జాతకం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ఈ జాతకుడికి వివాహం అవుతుంది అని ఉంది. దాంట్లో ఒక వ్యక్తి యొక్క కారణంగా వివాహం ఆగిపోవడం జరిగింది. తదుపరి రేపు నవంబర్లో వివాహం గడియలు వచ్చి
కళ్యాణ గడియలు నవంబర్ 18వ తారీఖు దాటిన తర్వాత ఈ సంవత్సరం గ్యారంటీగా మ్యారేజ్ అయిపోతుంది బాబు. ఓకే అండి. ఓకే అండి. ఫ్రెండ్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలోనూ మనసులో దాచుకోలేవు. అన్నీ మీ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటూ ఉంటారు, వాళ్ళకి అక్కర్లేని చెప్పేస్తూ ఉంటావు ఇది అది అని. అది బయటికి పక్కడం వల్ల బాగోలేదు. అవునా కాదా? అవునండి. అవునండి. ఈ యొక్క విషయం తగ్గించుకోండి. ప్రత్యేకంగా ఈ యొక్క ప్రక్రియ విధానం 18 శనివారాలు చేయాలి. ఇలా చేసినట్లయితే చాలా బాగుంటుంది. అర్థమైందా? సరే సరే. అది కాకుండా కూడా జాతకంలో కొంచెం లేడీస్తో తక్కువ మాట్లాడడం అది చేయండి. లేదంటే అనవసరమైన నింద పడేటట్టుగా కనిపిస్తుంది మీ మీద. ఎవరు లేకపోయినా ఎవరో ఉన్నారని అపవాదం కలిగిస్తారు మీకు. మీకు అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండండి. 18 శనివారాలు చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఒక మారు చేయించుకుని ఓపిక అది ఉన్నట్లయితే ద్రాక్షాయణి దేవతకి చేయించడం చాలా ఉత్తమోత్తమైన పని. ఈ ద్రాక్షాయణి దేవతకి మీ జాతకం రీత్యా హస్త నక్షత్రం, వినాయకుడి నక్షత్రంలో చంద్రమహాదశలో జన్మించారు కాబట్టి మీ యొక్క జాతకం రీత్యా ఉపాసనా దేవత ద్రాక్షాయణి దేవతకి మీరు నన్ను కలిసినట్లయితే ఎలా చేయాలి, ఆ విధానం ఏంటి, ఆ మంత్రం అది మీకు చెప్పడం జరుగుతుంది. ప్రోగ్రామ్ అయిపోయాక డిస్ప్లే అయ్యే నెంబర్ నాకు ఫోన్ చేయడం కానీ చేసినట్లయితే అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే ఎన్ని రోజులు చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏంటి దాని విధి విధానాలను మీకు చెప్పడం జరుగుతుంది. 9492112211 నా పర్సనల్ నెంబర్ అండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి ఒకసారి నన్ను కన్సల్ట్ చేయండి. ఏమిటి ఆ విధానం అన్నది మీకు చెప్పడం ఏమండి. నల్ల నువ్వులు 1/4 కేజీ ఉలవలును. అంతే అండి అయ్యా. ఈ విధి విధానాలు చేయడం వల్ల ఖచ్చితమైన 100కి 100 రిజల్ట్ వస్తుందండి. నేను చెప్పే విధానం ఎవరైతే ఫాలో అయ్యారో 100కి 100కి 100%. దాంట్లో మళ్ళీ తగ్గడం ఇలా జరగలేదండి అనడం. నేను చెప్పిన విధానం చెప్పినట్టుగా 18 వారాలు ప్రక్రియ విధానం చేస్తే పంచభూతాల సాక్షిగా కన్ఫర్మేషన్ అనమాట అండి. ఏంటి అంటే నేను లైవ్లో చేసి చూశాను కొన్ని విధానాలు, అవి నాకు సక్సెస్ అవ్వడం మీదటే మీ ముందు ఉంచడం జరుగుతుంది. అన్ని జాతకాలకి ఓ రకమైన వరవడి జరగదండి. అలాగే కొన్ని జాతకాలకి కొన్ని పక్షులకు ఆహారంగా వేయవలసి వస్తుంది. అవి ఇక్కడ కనిపించవు కదా. ఎలాగంటే ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళాలి మనకి పని అవ్వాలంటే. ఏంటి అంటే రాజకీయంగా ఎదగాలి, విద్యలో ఆటంకాలు వచ్చాయి, వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, కొట్టేసుకుంటున్నారు, లేదా సంతాన సమస్యలతో ఇంకా డాక్టర్ పుట్టలేరు అన్న వాళ్ళకి కూడా మీకు లైవ్లో కొన్ని నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అబ్డామిన్ సమస్యలు వచ్చి హోల్స్ బ్లాక్ అయిపోయి ఇంకా పిల్లలు పుట్టాలి అన్న వాళ్ళకు కూడా కొంతమంది 14 వారాలు, 6 వారాలు, 7 వారాల్లో అత్యద్భుతమైన రిజల్ట్ తీసుకొచ్చాం. ఎందుకంటే ఈ విధానం చెప్తున్నాను, పిల్లలు లేరన్న తల్లికి, మగవాడి కంటే తల్లికి చాలా మరణ బాధగా ఉంటుంది పాపం ఆ పిల్లకి, ఆడపిల్లకి. అలాంటి వ్యక్తులు ఎవరన్నా పిల్లలు పుట్టలేదు గురుగారు అంటే చాలామంది సైన్స్లో భార్యాభర్త బాగుంటాయి కదని పిల్లలు అంటారు, కరెక్టే. కానీ శాస్త్రం రీత్యా ఏ ఒక్కరిలోనూ ఇద్దరిలో జాతకం దోషమైనా సరే సంతాన యోగ్య ఫలం ఎవరైతే ప్రాబ్లమ్స్ తోటి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చేయగలను అనుకున్న వాళ్ళు ఒక ప్రక్రియ విధానం ఉంటుందండి ఈ తాంత్రిక శాస్త్రంలో. ఏమిటయ్యా అంటే 22 వారాలు చేయాలండి. ఏమిటి 22 వారాలు అంటే కరెక్ట్గా 5.5 నెలలతో అయిపోతుంది 22 వారాలంటే. 22 వారాలు ఎవరైతే విధి ప్రకరణ నేను చెప్పిన దేవతకి చేస్తారో తక్షణమే వాళ్ళు అనుకున్న కార్యసిద్ధి అవడంలో ఎటువంటి సందేహం లేదు. హలో హలో అమ్మా, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? రాజమండ్రి అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి బాబు. బాబు పేరు బాబు డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 25 అమ్మా ఒకసారి టీవీ వాల్యూమ్ తగ్గించి చెప్పండి. చెప్పండి తగ్గించేయండి, వేరే గదిలోకి వస్తుంది. చెప్పండి చెప్పండి. ఎప్పుడండి? ఫిబ్రవరి 22వ తారీఖు 97 అండి. ఫిబ్రవరి 97 తారీఖు ఒకసారి చెప్పండి. 22 అండి. 22. సమయం ఎన్ని గంటలకు పుట్టారండి? మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 మధ్యలో అన్నారు. కరెక్ట్గా చెప్పట్లేదు అది టైం. పర్లేదులేండి, ఒకసారి సెట్ చేస్తాను. పౌర్ణమి శనివారం నాడు పుట్టాడండి. అవునండి, శనివారం రోజు పుట్టాడు. మఖా నక్షత్రం 3వ పాదం తెలుసా మీకు? తెలుసండి. అది బాబుకి సంబంధాలు చూడటం మొదలు పెట్టామండి ఈ మధ్యనే. చెప్పండి. అది ఒక విషయం అండి, మీరు ఎవరికైనా చూపించండి. లోకల్లో అయితే బాగుంటుందని అనుకుంటున్నాము. మీరు ఇప్పుడే చెప్పారు కదా కాకినాడ నుంచి వస్తుంది ఎవరికో సంబంధం అని.
ఉమ్, ఉమ్. అలాగే ఏమన్నా చెప్పగలుగుతారా ఏంటని? చెప్పగలుగుతాం. ఈ కుర్రాడి శుభాకాంక్షలు. నా మాట వినండి. ఎక్కడ చేస్తాడండి కుర్రాడు ఉద్యోగం? ఎక్కడైనా? ఉద్యోగం కాదండి, ఆటోమొబైల్ షాప్ అండి, రాజమండ్రిలో. ఎందుకంటే ఎడ్యుకేషన్ కూడా కాలసర్పదోషం ఉంది. కుర్రాడి ఆ, జాతకంలో హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. కుజదోష ప్రభావం ఎక్కువగా ఉంది. ఆహా, కుజదోషం ఉందండి. జాతకరీత్యా జన్మరాశివశాత్తు ధనస్థానంలో అంటే కుటుంబ స్థానంలో కుజుడు రాహు యొక్క కారణంగా కోపం ఎక్కువగా ఉంటూ ఉండడం, ఉహు, ఎడ్యుకేషన్ మధ్యలో డిస్కంటిన్యూషన్ ఆఫ్ స్టడీస్, ఇంటర్మీడియట్ దగ్గర కానీ బీటెక్ దగ్గర కానీ చదువు ఆగి మళ్ళీ కంటిన్యూషన్ చేయడం, ఇలాంటివి జరుగుతాయి. తర్వాత అంటే కళత్ర స్థానంలో వైవాహిక జీవితంలో శుక్రబుద్ధులు ఉన్న కారణంగా ఎవరికైనా చూపించారా చిన్నప్పుడు జాతకం మీరు? ఏదో జ్యోతిష్యుడికి ఉహు. చూపించారా అసలు జాతకం? చూపించామండి, బానే ఉంది, అవుతుంది, ఆ, కొంచెం టైం పడుతుందేమో అన్నారు అంతే. ఏమీ లేదండి. వైవాహిక జీవిత సమస్యలు ఉన్నాయి జాతకంలో. ఎందుకంటే మీ వాడి జాతకం రీత్యా 7వ స్థానంలో ఎవరికైతే బుధ శుక్రులు కలిసి ఉన్నాయో ఆ యొక్క జాతకులకు వైవాహిక జీవితం కొంచెం ఒడిదుడుకులయ్యే ఆస్కారాలు ఉన్నాయి అని చెప్తుంది శాస్త్రం, నేను చెప్పింది కాదు. ఉహు, మీ వాడికి అనుకున్నట్లయితే వస్తాయి, కానీ అవి కుదిరేటప్పటికి దోష పరిహారం ఉంది. ఇది మీరు లైవ్లో చూసుకోవచ్చు. మీరు చక్రం వేయించుకున్నాక అవును. మీ వాడిది సింహరాశి, సింహరాశి దగ్గర నుంచి సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం. మీకు అర్థమైందండి? హలో. అమ్మా లైన్లో ఉండండి ఒకసారి, మీదే చూస్తున్నాను. ఉన్నాను. కుంభంలో రవి యొక్క సంచారం జరుగుతోంది మీ అబ్బాయి జాతకంలో. ఈ సప్తమ స్థానంలో రవి ఎవరికైతే జాతకంలో ఉన్నారో వైవాహిక జీవితంలో మొదటి వివాహం సమస్యలు కానీ లేకపోతే మొదటి వివాహం దగ్గర ఆగడం కానీ ఇలాంటివి జరుగుతాయని చెప్తూ ఉంటారు. షష్ఠ స్థానంలో ఉన్న గ్రహాలు ఉన్న కారణంగా కొంచెం కోపం ఎక్కువగా ఉంటూ ఉండడం, ఉదర సంబంధమైన విషయాలు కడుపుకి సంబంధించిన రుగ్మతలు ఎక్కువగా ఉండడం, జలాశయం అంటే నీటి దగ్గరికి పంపించకండి బాబుని. బీచ్ల దగ్గరికి కానీ నీటి దగ్గర స్థానాలకు కానీ ఇది పంపిస్తే జలాశయ ఖండాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి అనుకున్నట్లయితే కుర్రాడికి ఏలూరు నుంచి కానీ విజయవాడ దగ్గర నుంచి కానీ సంబంధాలు వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. వైజాగ్ నుంచి సంబంధం వస్తుంది కానీ అది కుదరదు. చివరి వరకు వచ్చాక ఆగిపోయే ఆస్కారాలు. మీ చుట్టాలు వైజాగ్లో ఉన్నారా? ఉన్నారు కానీ అంత పరిచయం అది లేదండి, టచ్లో లేరండి. అదే అంటున్నాను, వైజాగ్లో తమరి యొక్క బంధువర్గం అక్కడ ఉండడం జరుగుతుంది కానీ అక్కడి నుంచి వచ్చిన సంబంధం అవదు. ఈ యొక్క మీ అబ్బాయికి వచ్చి జాతకం రీత్యా కూడా అనురాధ నక్షత్రం అంటే వృశ్చిక రాశి ఉన్న జాతకం అమ్మాయి సంబంధం వస్తుంది. తక్షణమే ఏలూరు కానీ విజయవాడ నుంచి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక 2 నెలల్లో సంబంధం వస్తుంది. వచ్చిన తర్వాత అయినా సరే నేను అనేది ఇంకో విధంగా అనుకోకుండా కార్తవీర్యార్జున అనే దేవత ఉంటుంది, ఆ దేవతకు ఒక మారు జపం చేయించుకోండి పిల్లాడి పేరు మీద. కార్తవీర్యార్జున కలవమంటారండి మిమ్మల్ని? అమ్మా ఒకసారి వచ్చి కలవమంటారండి మిమ్మల్ని? ఒకసారి వచ్చి కలవండి. నా నెంబరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలవండి. చూసానండి, అపాయింట్మెంట్ తీసుకోమంటారా? అపాయింట్మెంట్ నాకు ఫోన్ చేయండి ఒకసారి, ఎప్పుడు రావాలో చెప్తాను. రెండో విషయం అనుకున్నట్లయితే ఆటోమొబైల్ షాప్ బాగానే ఉంది, అది కూడా డల్గానే కనిపిస్తుంది ఒక 3 నెలల నుంచి. అవునండి, సమయస్ఫూర్తిగా ఈయన షాప్ పెట్టాడే కానీ వెళ్ళి కూర్చోవడానికి కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, అవునా కాదా? అవునండి. మరి పెట్టుబడితో కూడిన వ్యాపారం పెట్టినప్పుడు చాలా త్రికరణ శుద్ధిగా చేస్తేనే దానికి ముందు కొనసాగించగలం. ఏనా అంటే ఆయనకి జీవికి మాడికి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు జరిగే దశ కూడా రవి మహర్దశ జరుగుతుంది, అందుకని చెప్పాను. ఈ రవి మహర్దశ జరిగినప్పుడు సప్తమ స్థానంలో ఉన్నాడు, అందువల్ల ఒక 2 నెలల్లో సంబంధం వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. తక్షణమే వివాహం అవుతుంది. పరిహారాలు అనుకున్నట్లయితే ఆదివారం నీచ మాంసాలు మానేసి సూర్య భగవానుడికి గంధంతో అభిషేకం చేయించండి ఒక 6 ఆదివారాలు. 6 ఆదివారాలు దేనితోనండి? గంధం, ఓన్లీ గంధం ఒకటి తీసుకుని 1 లీటర్ నీళ్లు గంధంలో కలిపేసి గంధంతో సూర్య భగవానుడికి అభిషేకం చేయించండి. 6 వారాలు కుర్రాడు ఎన్వి తినకూడదు. కాకులు ఒకటి అరుస్తూ ఉంటాయి ఇంటి దగ్గర, కానీ ఆహారం పాపం అందట్లని ఎట్టా కావుమని వాటికి దొరికితే మీరు పెద్ద ఖర్చు లేదని ఒక 40 నుంచి 50 రూపాయలు అవుతుంది. మన ఇంటికి వచ్చిన కాకిలకి కారం బూంది ఆహారంగా వేయండి. ఎందువల్ల అంటే మీ ఎవడి జాతకంలో కాలసర్ప దోషం ఉన్నట్టు కారణంగా చివరి వరకు వచ్చాక పనులు ఆగిపోతూ ఉంటాయి ప్రతి పనిను. దానివల్ల మీ ఇంటికి వచ్చిన కాకిలకి ఆహారంగా కారం బూంది పెట్టినట్లయితే ఈ సమస్యల నుంచి పరిహారం చాలా తక్షణమే కుదిరి మీ వాడికి వివాహ సంబంధం కుదురుతుంది. వీడు ఇంట్లో స్టాండర్డ్గా లేడు, వచ్చి అమ్మాయితో ఎలా ఉంటాడా అన్న ఆలోచన ఎక్కువగా ఉంది మీకు, అవునా కాదా? ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి మొక్కు కూడా కనిపిస్తోంది. వెంకన్న బాబు అంటే చాలా ప్రీతికరం మీకు. అమ్మవారి గుడి కూడా వస్తానని చెప్పుకున్నట్టు విజయవాడ, నిజమా కాదా? వెంకన్న బాబు కనిపిస్తున్నాడు, అవునండి కదా?
ఏమండి? వెంకన్న బాబు అంటే చాలా ప్రీతి ఎక్కువ మీకు. అవునండి. ఏమండి చేయండి, చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఒకసారి వచ్చి కలవండి. ఒకసారి వచ్చి అపాయింట్మెంట్ తీసుకుంటానండి అయితే. అమ్మా ఓకే. ఇందాక మధ్యలో ఈ కుజదోష వివరణ గురించి మీకు వివరణ చేయడం జరిగింది. చాలామంది ఈ పంచాంగం పట్టుకుని 28 పాయింట్లు వచ్చాయి, 30 పాయింట్లు వచ్చాయి, చేసుకొని చాలా బాగుంటుందని చెప్తారు. కానీ పరిపక్వతంగా చక్కెర వేయించి నప్పిందా లేదా అన్న రిజల్ట్ తీసుకునే వెళ్ళండి. ఏదో మా గుడిలో పంతులు గారు ఉన్నారు, కంప్యూటర్లో చూసాం బాగుంది వెళ్ళిపోవచ్చు అనుకున్నట్లయితే పిల్లల యొక్క జీవితాలు పాడు చేసిన తల్లిదండ్రులు అవుతారు మీరు. ఎందువల్ల అంటే చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద గొడవలు, డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు చాలామంది. నేను జాతకంలో చూస్తున్నాను. ఆ యొక్క విషయం ఏంటంటే ఆ రేపు వచ్చి తల్లిదండ్రుల మీద పడడం వల్ల ఆడపిల్లైనా మగవాడైనా బాధపడేది ఎవరైనా ఒకటే. ఆ విషయం వరకు తెచ్చుకోకుండా నేను అనే విషయం మున్ముందుకు ప్రయాణం చేయాలి, వాళ్ళు హాయిగా ఉండాలి. లేదా విద్య చాలామంది మా వాడికి ఐఐటి కొడతాడండి, లేకపోతే జీ కొడతాడా, నీటిలో కొడతాడా అని ప్రెషర్ చేసి కంటే ఈ కుర్రాడు ఏ జాతకం రీత్యా ఏ స్థాయిలో పెడితే వీడిని అభివృద్ధి చెందుతాడని ముందుగానే నిద్రలేచి తల్లిదండ్రులు జాతకం వేయించడం చాలా ప్రప్రదమైన విషయం. లేదా మాకు అసలు ఆలోచనలు జాతకాల మీద ఏమి లేదు, ఏదో మీరు లైవ్ షో పెట్టారని చూసామంటే చూసి వరకునే వదిలేయడం బెస్ట్. ఒకసారి చూపించుకున్న తర్వాత పరిహారాలు కానీ లేకపోతే యొక్క వివరాలు కానీ తెలుసుకున్న తర్వాత ఆ తూచా తప్పకుండా ఫాలో అవడం చాలా ఉత్తమమైన పని. హలో హలో మా ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారండి? ఏమండి కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి మీరు. ఏమండి నమస్తే అండి. నమస్తే నమస్తే, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. నమస్తే నమస్తే అండి. నమస్తే, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి. తగ్గించే ఉందండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నారు? కార్పెంటర్ సార్. చెప్పండి. పరిస్థితి ఏం బాగాలేదు అసలు. ఏంటి తమ పేరేంటి? నా పేరు గుణబాబు అండి. గుణబాబు గారు, గుణబాబేనా? గుణబాబు అండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీ యొక్క ఇంట్లో నేను చెప్పిన వివరం చెప్పినట్టుగా వినండి. ఏమండి అలాగే. మీది ధనిష్ట నక్షత్రం 3వ పాదం కుంభరాశిగా చూసుకుంటున్నారు మీరు, అవునా? అవునండి. నిజమేనా అన్నది? కుంభరాశి అని చెప్పారు మీరు. ఏమండి నాది పుట్టింది 1963 అండి. చెప్పండి 1963 డేటు నెల చెప్పండి. డేటు నెల జనవరి నెల 21 అండి. ఏమండి జనవరి నెల 21వ తారీఖు. ఓకే ఓకే, ఒకసారి లైన్లో ఉండండి చూసేద్దాం. సమయం ఎన్ని గంటలకు పుట్టారు? నైట్ పుట్టానండి. ఓకే, ఒకసారి లైన్లో ఉండండి. వృశ్చిక రాశి వస్తుందండి. వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం. నైట్ పుడితే 21వ తారీఖు సోమవారం నాడు రాత్రి పుట్టారు, అవునా? అవునండి. జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం అండి మీది, 2వ పాదంలోకి వచ్చింది. అనురాధ మధ్యాహ్నం వరకునే ఉంది బాబు. జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం వృశ్చిక రాశిలో పుట్టారు. అవునండి, అనుకున్న పనులన్నీ కార్యసిద్ధి అవ్వకుండా చివరి వరకు వచ్చే కాకపోతున్నాయి. నమ్మిన స్నేహితుడే మోసం చేసి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. జరిగాయనను మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి సోమవారం చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి సోమవారం మీ గుప్పిడితోటి బియ్యం ఎన్ని వస్తాయని చాలా జాగ్రత్తగా వినండి. గుప్పిడితోటి బియ్యం ఎన్ని వస్తాయని 3 గుప్పిళ్ళు బియ్యం ఒక పళ్ళెంలో వేసుకోండి. ఆ పళ్ళెంలో వేసుకొని బియ్యాన్ని తీసుకెళ్ళి శివాలయంలో ఎదురుకుండా ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక పేట లాంటిది పెడతారు. ఆహారం వేస్తూ ఉంటారు 12-12:30కి గుడిలో అర్చకులు. అక్కడ 12-12:30 వరకు అక్కర్లేదు. సోమవారం ఉదయం తీసుకెళ్ళి ఆ ధ్వజస్తంభం దగ్గర నేను చెప్పిన బియ్యం గింజలు అక్కడ పెట్టేసి వచ్చేయండి. చాలా జాగ్రత్తగా వినండి. లేదా అక్కడ ఒప్పుకోవట్లేదు తిడుతున్నారండి అంటే శివాలయంలో ఏదో ప్లేస్లో ఈ 3 దోషులు మీరు చేసిన బియ్యం గింజలు అక్కడ పెట్టేసి రండి.
దానివల్ల మానసిక చింత తగ్గి మీరు అనుకున్న ఆదాయం ఇమీడియట్లీగా పరిగెడుతుంది. ఎందుకంటే మీ జాతకంలో చంద్రుడు నీచి పట్టేసి ఉన్నాడు. అందుకని ఏ పని అనుకున్నా అవ్వపడం, మానసిక ప్రశాంతత లోపించడం, ఎందుకురా బతుకుతున్నాం అన్న ఒక నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వచ్చాయి. అవునా కదా? అవును సార్. ఆ నెగిటివ్ థాట్స్ పోవాలి అనుకున్నట్లయితే మీరు విడవకుండా ఖర్చు అయినా పర్లేదని 10 సోమవారాలు చేయండి. మీరు చెప్తారు 7 సోమవారాలు అయ్యేటోడికి చాలా బాగున్నామని. ఎందుకు బతుకుతున్నాం అని నెగిటివ్లోనే పడుకుంటున్నారు, నెగిటివ్తోనే లేస్తున్నారు. ఏ రోజు సంతోషం లేదు. అవునా కదా? అవునండి. ఎన్ని సోమవారాలు చేయాలండి అలాగా? 10 సోమవారాలు చేయండి. అదే ఎన్ని సోమవారాలు అండి? 10 సోమవారాలు. వినిపిస్తుందా? నేను తెలుగులో చెప్తున్నాను. 10 సోమవారాలు ఉదయమే దానికి మిగతా వాటితో ఏం సంబంధం లేదు. స్నానం చేసి కొంచెం మంచిగా నీట్గా ఆవేళ ఉన్న దుస్తులు ఏమైనా ఉంటే అవి వేసుకుని నేను చెప్పినవి ఒక కవర్లో పట్టుకుని వెళ్ళి మీ చేతితో 3 దోశలు ఎన్ని వస్తాయని ఒక కవర్లో వేసుకోండి. ఆ 3 దోశలు బియ్యం తీసుకెళ్ళి శివాలయంలో పెట్టండి. అలాగ 10 సోమవారాలు చేసుకున్నట్లయితే 7వ సోమవారానికి అత్యద్భుతమైన రిజల్ట్ వస్తుంది. నువ్వు వెళ్ళిపోవడమే. నాకు కూడా మానసిక ప్రశాంతత లేదంటే మన అమ్మలు అంటే మీ మిస్సెస్ గారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నన్ను తీసుకెళ్ళిపోవాలి దేవుని కోరుకుంటే తీసుకెళ్ళిపోయే టైం వచ్చే వరకు ఎవరిని తీసుకెళ్ళలేడు ఈ భూమి మీద నుంచి. మనం అనుకుంటే జరిగిపోతే ఇంకేంటే ప్రతి ఒక్కరు నెగిటివ్ థాట్స్ బుర్రలోంచి తీసి పడేయండి. రోజు అదే ఆలోచన. వెళ్ళిపోయే పిల్లలకి ఏమైనా సందేశం ఇస్తావు? మంచి సందేశం ఇవ్వాలి. అవునా? నేను ఇది ఉండి సాధించాలని అంటున్నాను. ఇంకా మీ చిన్న వయసు అలాంటి ఎప్పుడు కోరుకోకండి. 10 సోమవారాలు నేను చెప్పిన ప్రక్రియ విధానం చేయండి, చాలా బాగుంటుంది. పడుకునేటప్పుడయ్యా ఒకళ్ళనొకళ్ళు అరుచుకుని తిట్టుకుని కొట్టుకుని పడుకోకూడదు. నేను ఇలా అన్నానని ఫీల్ అవ్వకు. లైవ్లో ప్రశాంతంగా హాయిగా సాయంత్రం అయ్యేటోటి నీకు ఇష్టం లేదు కార్పెంటర్ వర్క్ అయినా ఓ 20 నిమిషాలు అరగంట నువ్వు ఆర్యాపురంలో ఉంటే ఆర్యాపురం, గోదావరి గడి దగ్గర ఉంటే అక్కడ వెళ్ళి నేను చెప్పిన విధానం చేయండి. మీరు నా మీద పెద్ద చిన్న తెలియదు. గోదావరి గడి దగ్గర కూర్చుని గోదావరి అలలు ఎలా సరుగుతున్నాయో చూడండి ఒకసారి. మీ ఖాళీ టైంలో గోదావరి నదిని అలా చూస్తూ ఒక పావుగంట ఇంటికి వచ్చేయండి. అప్పుడు నాకు ఒక 3 నెలలు పోయాక చెప్పు ఎలాగుందన్నది. బాగోపోతే ఛాలెంజ్ అత్యద్భుతంగా ఉంటుంది. నీ జాతకం పాడు చేసుకోకు, నెగిటివ్ బుర్రలోంచి తీసేయండి. ఎందుకన్నామంటే యద్భావన సద్భావతి అన్నారు. మనం ఏమనుకుంటే అదే అవుతుంది. రోజు కూడా ఎందుకు జీవిస్తున్నాం ఏంటి ఈ జీవితం అనుకుని కొంతమంది సతమతం అవుతూ ఉంటారు. నేనేమనుకున్నా అవలేదు, నేను దేవుడిని నమ్మకూడదు, అది పూర్వకర్మ ఫలితం రీత్యా ఈ యొక్క అప్పుడు చేసిన ఫలితానికి ఇప్పుడేంటి అని బాధపడితే అప్పుడు ఇటు జలసగా బతికి ఇప్పుడు పాపం రోడ్డు మీద బేవర్స్ అయిపోయాక ఎవడు మార్చలేడని ఎవడు మార్చకుండా ఎవడు ఉండడండి. మన చేతితోటి మనమే మార్చుకోవాలంటాను. ఎందుకంటే యద్భావన సద్భావతి అని ఎందుకన్నానంటే నేను సంస్కృతంలో ఏం మాట్లాడట్లేదు. చదువురాని కుర్రాడిని వెధవా నువ్వు చదువుకోరారా ఎన్నిసార్లైనా ఫెయిల్ అయిపోతున్నావు అంటే వాడు నిత్యం ఫెయిల్ అయిపోతూనే ఉంటాడు. మన అమ్మ నేను ఫెయిల్ అయిపోతున్నావు అంటున్నారు అన్న విషయాన్ని బుర్రలోంచి పిల్లలకి తల్లిదండ్రులు తీసేయండి. నేను ఇది వాడు చదివినంతసేపు కూడా చాలా మంచిగా పాస్ అవుతారో నన్ను ఒక గంట తెల్లవారుజాము లేచి చదవడానికి లేపడానికి ట్రై చేయమంటాను. నేను అనేది ఎవరిని కించపరచడానికి మాట్లాడటం లేదు. అందుకని నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉంటే మంది తల్లిదండ్రులుగా మనమే మారాలి, మనం మార్చాలి పిల్లల్ని. మనం మారకుండా జాతకం భావంలో ఇలా దోషాలు ఉన్నాయి ఎవడో మార్చలేడు, ఇన్ని హోమాలు చేయించుకోలేను, పూజలు చేయలేను, ఏ దేవతను చేసినా ఇలాగే ఉంది, ఎన్నో కొబ్బరికాయలు కొట్టిన దేవుడి కంటే ఈ ప్రక్రియ కాదని నేను అదే చెప్తున్నాను. మీ చేతితో మీరు అగ్ని, వాయు, భూమి, ఆకాశానికి, పంచభూతాలకి మీ అంతటి మీరు చేసుకుంటేనే కొన్ని విధానాలు మారతాయి. లేదంటే ఎక్కడేసిన గొంగల కింద అక్కడే ఉండిపోతుంది తప్ప ఇదేమి నేను చెప్పాను. కొంతమంది రాగలుగుతారు, దూరం నుంచి రాలేకపోతారు. కానీ ఈ వీడియో చాలా జాగ్రత్తగా పరిపక్వతంగా విని నేను చెప్పిన రెమెడీస్ చేసుకున్నట్లయితే మంచి పూర్వాభివృద్ధి నుంచి ముందుకు వస్తారు. హలో హలో మీకు ఈవేళ లైవ్లో కొంతమందికి నెంబర్లు దొరకలేని వాళ్ళకి నేను ఇక్కడ లాలాచెరువుదర్ హౌసింగ్ బోర్డు కాలనీ అని ఉంటాను. మీకు జాతక వాస్తు మరియు ఇంటికి సంబంధించిన ఏ విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నా ప్లాన్లు వేయాలన్నా 9492112211 అన్న నెంబర్లో నేను అవైలబిలిటీగా దొరుకుతాను. తదుపరి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము లేదు, జాతకం ఉన్న వాళ్ళకి ఫోటోస్. హలో 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 చెప్పండి. హలో అయ్యా చెప్పండి, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అంకుల్ గారు. నమస్తే అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి.
చెప్పండి, వినిపిస్తాను, చెప్పండి. విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, దేని గురించి చెప్పండి. అదే స్వామి, నేను ఎందులో చూసిన జాబ్ కానీ అన్ని ఆరోగ్యం పరంగా బాగా ఇబ్బంది పడుతున్నాము. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఎంతండి ఒకసారి చెప్పండి. 11/4. హలో, చెప్పండి. 11/4. 1985. టైం ఎన్ని గంటలకు పుట్టారు? ఉదయం 5:40 నుంచి 45. ఓకే, పర్లేదు. 11/4/85లో పుట్టారు. ఆ. లైన్లో ఉన్నాడు, చూస్తున్నాను. గురువారం నాడు పుట్టారండి. అవును సార్. మూలా నక్షత్రం 3వ పాదం ధనుసు రాశిలో పుట్టారు. నక్షత్రం 4వ పాదం. సార్. 3వ పాదం అని కంప్యూటర్, 4వ పాదం అని కంప్యూటర్లో వచ్చినట్టుంది. యాక్చువల్లీ 12 గంటల వరకు ఉన్నారు. మీరు కరెక్ట్గా ఎన్ని గంటలకు పుట్టారు? 5:45 5:30 నుంచి 5:40-45 మధ్యలో స్వామి. మూలా నక్షత్రం 3వ పాదం అంత్యాంతంలో 4వ పాదంలోకి వెళ్తుంటే పుట్టారు. ఏం పర్వాలేదు జాతకంలో, దాని గురించి పక్కన పెట్టండి. 4వ పాదం అని 3వ పాదంలో దశాశేషం గడితే ఎంతో రాదు దానికి. అంటే 2 4 8 కాబట్టి 17 నెలలు ప్లస్ 2 నెలలు 19 నెలలు మీకు దశాశేషం మిగిలింది మీ జాతకంలో. స్వామి ఒకసారి లైన్లో ఉన్నాను, చెప్తాను. మీ జాతకంలో జన్మరాశివశాత్తు వ్యయంలో శని సంచరిస్తున్న కారణంగా జాబ్స్ పోవడం, చివరి వరకు వచ్చాక జాబ్స్ ఆగడం ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రస్తుత వర్తమాన దశ చూసుకున్నట్లయితే కుజమహర్దశ ప్రారంభమైంది మీ జాతకంలో. మీకు అర్థమైందా? ఈ కుజుడు పంచమంలో ఉన్న కారణం మీకు ఏం కావాలి, దేని గురించి చెప్పండి ప్రాబ్లం. అది జాబ్ అనేది నిలకడగా ఉండలేదు, ఆరోగ్యం అనేది సరిగ్గా బాగుంటలేదు సార్. హలో అయ్యా చెప్పండి. జాబ్ నిలకడగా ఉండలేదు అంతే కదా? అవును సార్. జాబుకి నిలకడగా రావడానికి ప్రసన్నాక్షరి అనే దేవత ఉంటుందండి మీ జాతకంలో. చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం కుజమహర్దశ ప్రారంభమైంది. కుజుడిలో రాహు అంతర్దశ కారణంగా ఇంకా 5 నెలలు పట్టేసి ఆస్కారాలు ఉన్నాయి. మొన్న డిసెంబర్ 3వ తారీఖు నుంచి అసలు బాగోలేదని పరిస్థితి. ఖాళీ అవ్వడం, ఉద్యోగం మిస్ అవ్వడం ఇవి జరుగుతుంది. రెండో ఉద్యోగం ప్రయత్నించినా మిస్ అవ్వడం, మనం చేసిన జాబ్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. నిజమేనా? నిందలు ఎక్కువ పడుతూ ఉంటారు. ఏ ఉద్యోగంలో చేసినా ఏ ఫీల్డ్లోనూ స్థిరత్వం కనిపించడం లేదు. మెడికల్ ఫీల్డ్ అనుకుంటారు, ఇంకో ఫీల్డ్కి వెళ్తారు. అవునా కదా? అవును స్వామి. ఏ ఫీల్డ్లో ఉన్నారు మీరు? నేను ఇప్పుడు మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నా. మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నారు. వాటిల్లో స్టాండర్డ్నెస్ లేదు, కనిపించడం లేదు. అవును స్వామి. ఎందుకంటే వర్క్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. మీరే తిరగలేకపోతున్నారు. తిరుగుతోంది దానికి సఖ్యతగా ముందుకు వెళ్తాం అనుకుంటాడు. 2 నెలలు 3 నెలలు గెంటుతున్నారు జాబు. 4 నెలలు అయ్యేటప్పటికి ఆ టార్గెట్స్ పూర్తి అవ్వక జీతం సరిగ్గా రాక ఆగిపోతున్నారు. మళ్ళీ 2 నెలల్లో ఇంట్లో కూర్చోవడం, మళ్ళీ కొత్త ఉద్యోగం గురించి ప్రయత్నించడం ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. అవునా కదా? అవును స్వామి. ఈ యొక్క కారణంగా ప్రసన్నాక్షరి అనే దేవత ఉంటుంది. ఒక మారు మీరు రాజమండ్రి వచ్చినట్లయితే ఎలా చేసుకోవాలో ఏంటి ఆ విధానాలను చెప్పడం జరుగుతుంది. అది చేసుకున్నట్లయితే తక్షణమే వివాహం. మెయిన్ ప్రారంభం ఏంటంటే ఉద్యోగంలో చాలా సమస్యలు సతమతం అవుతున్నట్టు కనిపిస్తున్నారు. అంటే మీకు అక్కడ మీరు చేసుకునే విధానం ఏంటి? ఉద్యోగంలో స్టాండర్డ్ అవ్వాలనుకున్నట్టయితే ప్రతి మంగళవారం నీచ మాంసాలు మానేసి 18 మంగళవారాలు ఎక్కడైతే ఆంజనేయ స్వామి గుడి ఉందో ఆంజనేయ స్వామి గుడిలో ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో 27 ప్రదక్షిణాలు చేసి ఇంట్లో 6 రవ్వ లడ్డూలు చేయించి పట్టుకెళ్ళితే రవ్వ లడ్డూలు అని బయట దొరుకుతాయి. రవ్వ లడ్డూలు ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. 6 తాములపాకుల్లో నన్ను చాలా జాగ్రత్తగా వినండి, రాసుకోండి. లేకపోతే 6 తాములపాకుల్లో 6 రవ్వ లడ్డూలు పెట్టి స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి వచ్చేయండి మీరు. అలా చేయడం వల్ల సాయంత్రం సమయంలో సంధ్యా సమయంలో చెయ్యాలి. ఇది 6 to 7 గంటల సమయంలో 27 ప్రదక్షిణాలు, 6 రవ్వ లడ్డూలు, 6 తాములపాకులు. 6 తాములపాకులను ఒక్కొక్క తాములపాకుల దగ్గర ఒక్కొక్క లడ్డు పెడతారు. 6 తాములపాకుల మీద 6 లడ్డూలు రవ్వ లడ్డూలు పెట్టండి స్వామివారికి. 27 ప్రదక్షిణాలు చేసుకుని మీ మనసులో ఉన్న కోరిక తలుచుకుని వచ్చేయండి బయటికి. 18 మంగళవారాలు చేయాలి. అవునా? చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా మాట్లాడడం వల్ల కొంచెం జనాల మధ్యలో నత్తి కూడా ఏర్పడుతుంది మీ జాతకంలో. అంటే మాట అంటుకుంటూ ఉంటుంది ముద్ద మాట కింద. అవునా కదా? అసస్మాడికి కన్ను అదరడం,
బుర్రలాగా అనుకుంటూ ఉంటాడు మీరు బయట. నేను అన్న తప్ప? అర్థం కాదు. కన్ను అదురుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏమండి? ఓకేనా? నేను చెప్పిన ప్రక్రియ విధానం చేయండి, చాలా బాగుంటుంది. అయిపోయిందా? అంటే ఇక్కడ నేను లలితా పరమేశ్వరి జ్యోతిషాలయం అని, ఇక్కడ లాలచరిత్ర హౌసింగ్ బోర్డ్ కాలనీ అని ఉంది. కనకమహాలక్ష్మి వారి గుడి వెనకాల ఉంటాను. అక్కడ సిద్ధాంత్ గారు ఇల్లు అంటే ఎవరైనా చెప్తారు. డిస్ప్లేలో అయిన నెంబర్కి ఫోన్ చేసి తీసుకున్నట్లయితే జాతకం, వాస్తు మరియు ప్రశ్న సంబంధమైన విషయాలు, అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము చాలామందికి లేదు అనుకున్న వారికి యొక్క ఫోటో, వారి యొక్క ఫోటోని బట్టి జాతకం చెప్పడం జరుగుతుంది. తక్షణమే మన దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళు అడిగే 3 ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరుగుతుంది. ప్రతి బుధవారం మరియు ఆదివారం మాత్రమే ప్రశ్నకి సంబంధించడం జరుగుతుంది. ప్రతి బుధవారం ఉదయం 6 to 9:30, అలాగే ఆదివారం నాడు చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల సమయంలోపు ప్రశ్నకి సంబంధించిన జాతక వివరణ చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళకి ప్రశ్న రీత్యా చెప్పడం జరుగుతుంది. నా డిస్ప్లేలో ఈ నెంబర్ 9492112211 అనే నెంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ చేసినట్లయితే ఏ సమస్యకైనా జాతకం పరిశీలించి వాడి యొక్క విషయం ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది మీ జాతకం రీత్యా అన్నది చాలా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వీక్షించినందుకు సిసిసి ప్రేక్షకులకు అందరికీ కూడా, చూస్తున్న ప్రేక్షకులకి, దేశం అంతా కూడా ఆయురారోగ్య శ్రేయాలతో ఉండాలని మనసా వాచ ఆ యొక్క సిద్ధలక్ష్మి కర్మతో ప్రార్థిస్తూ ఈ యొక్క ఆస్కారాన్ని, ఈ యొక్క ప్రోగ్రాం ఎప్పటితో ముగిస్తూ మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఈ ప్రోగ్రాం ఎవరైతే మీరు వీక్షించలేదో డౌట్స్ ఉన్నా రేపు ఈవినింగ్ మీ ముందుంటాను. స్వస్తి. శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిష్యాలయం వంశపారపర్యంగా గత 3 తరాలుగా జ్యోతిష్య శాస్త్రంలో అనుభవం కలిగి ఎన్నో వేల జాతకాలు వేసిన ప్రజ్ఞ కలిగిన జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు మీ పుట్టిన సంవత్సరం, నెల, తేదీని బట్టి మీ సంపూర్ణ జాతకం చెప్పగలరు. జాతకం లేని వారికి నేరుగా కలిసిన ఎడల మీ ఫోటో, మీ యొక్క ముఖ లక్షణములను చూసి మీ జాతకం చెప్పగలరు. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, సంతాన సమస్యలు, కోర్టు వ్యవహారములు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో అశాంతి, రాజకీయ వ్యవహారములు మొదలగు సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపగలరు. సంప్రదించండి శ్రీ లలితా పరమేశ్వరి జ్యోతిష్యాలయం. జ్యోతిష్య రత్న, జ్యోతిష్య భూషణ బ్రహ్మశ్రీ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు, రాజమండ్రి. సెల్ 9492112211 మరియు 6262312345.